ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. రోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్ర మాసంలో వస్తున్న మొట్టమొదటి సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, తేదీ, తిథి, నక్షత్రము, సమయము, నైవేద్యము, పీఠము, నామం పేరు, విశిష్టత, చంద్రోదయ సమయము, ఈ చైత్రమాసంలో కొత్తగా ప్రారంభించేవాడు చేసుకోవచ్చా లేదా, ఇవన్నీ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. సంకటహర చతుర్థి రోజు ఉదయం పూట పూజ, ముడుపు కట్టుకోవడము, ఉపవాసము, సాయంత్రం పూజ, వ్రత కథ, ఆర్ఘ్యము, ప్రతి ఒక్క విషయము కూడా డీటెయిల్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఇటువంటి పూజలు, వ్రతాలు, నోములు, ఇటువంటి శుభకార్యాలు కానీ ఏవైనా సరే ప్రారంభించిన ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ఆ ప్రథమ పూజలైన గణనాథుని పూజించిందే మనం ఎటువంటివి కూడా మొదలుపెట్టాం. మనకున్న మొండి కష్టాలని, కోరికలను నెరవేర్చడానికి విశేషంగా ఆ గణనాథుని పూజించుకొని ప్రతి నెల కూడా మనం చేసుకునే వ్రతమే సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాం. ఈ నెల కూడా చతుర్థి తిథి రోజు సాయంత్రం చంద్రోదయ సమయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజే మనము సంకటహర చతుర్థి జరుపుకుంటాము. దాన్ని ఎన్ని నెలలు చేయాలి అనుకున్న వాళ్ళు అన్ని నెలలు అనుకొని చేసుకుంటారు, లేదా ఎప్పటికీ జీవితాంతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కుదిరినప్పుడల్లా చేసుకుంటారు. లేదు అనుకుంటే ఇన్ని నెలలు అని ముడుపు కట్టుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ముడుపు కట్టుకోకుండా చేసుకునే వాళ్ళు చక్కగా పొద్దున్న పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని కూడా చేసుకుంటారు. ఆలయాల్లో అయితే తప్పకుండా సంకటహర చతుర్థి వ్రతం చాలా విశేషంగా జరుపుతారు. వ్రతాన్ని ఈరోజు చక్కగా పొద్దున్నే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముంగిట ముగ్గులు పెట్టుకొని తల స్నానం చేసి పొద్దున్నే మనము విధిగా పూజ చేసుకొని ముడుపు కట్టుకొని మనకున్న కోరికలు, కష్టాలు చెప్పుకొని ముడుపు కట్టుకుంటాము. ఈ ముడుపుని ఉదయం కట్టుకొని సాయంత్రం నైవేద్యం చేసి పెట్టేవాళ్ళు సాయంత్రం అదే రోజు సాయంత్రం చేస్తారు. లేదా మనం ఎన్ని నెలలు అనుకుంటామో అన్ని నెలలు అయిన తర్వాత ఆఖరి మాసంలో సాయంత్రం పూట ముడుపు విప్పి ఆ ముడుపులో బియ్యంతో నైవేద్యం చేసి స్వామివారికి సమర్పిస్తారు. పూజ అయిన తర్వాత ఉపవాసం ఉండి సాయంత్రం కూడా ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి చక్కగా పీఠం వేసుకొని ఎర్రటి వస్త్రం పరుచుకొని స్వామివారిని ప్రతిష్ఠించుకొని నైవేద్యం చేసి పెట్టుకొని వ్రత కథ చదువుకొని కొబ్బరికాయ కొట్టుకొని చంద్రోదయ సమయంలో ఆర్ఘ్యం ఇచ్చి అప్పుడు ఉపవాసం విడుస్తారు. మనం ఎన్నిసార్లు చేయాలి అనుకున్నా చేసుకోవచ్చండి. ఈ 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరము అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తున్న సంకటహర చతుర్థి అండి. చైత్ర మాసంలో ఏప్రిల్ 27వ తేదీ శనివారం రోజు సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము. మనకి ఈ చతుర్థి లేదా చవితి తిథి ఏప్రిల్ 27 శనివారం ఉదయం 6:40 నుండి ప్రారంభమవుతుంది. మరలా 28వ తేదీ ఆదివారం ఉదయము 6:23 వరకు ఉంటుంది. సాయంత్రం చంద్రోదయ సమయంలో తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి ఏప్రిల్ 27 శనివారం రోజు జరుపుకుంటాము. రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ప్రతి నెల కూడా స్వామివారిని ఒక్కొక్క నామం పేరు, పీఠం పేరుతో కొలుస్తాము. ఈ చైత్ర మాసంలో స్వామివారిని కొలిచే పీఠము పేరు వినాయక పీఠము. స్వామివారి పీఠంతో మనకి ఈ చైత్ర మాసంలో రావడం చాలా విశేషం. స్వామివారిని పీఠం వేసి ప్రతిష్ఠించుకునేటప్పుడు ఈ పీఠం పేరు చెప్పుకోవాలి. ఈ నెలలో స్వామివారిని కొలిచే నామం పేరు వికట మహాగణపతిగా పూజిస్తాము. ఓం వికట సంకష్టహర మహాగణపతయే నమః. నామాన్ని మనము 3, 5, 9, 11, 108 సార్లు అలా మనం పూజ చేసుకునేటప్పుడు చదువుకోవాలి. ఇందులోనే ఉంది మనకున్న వికటాలన్నింటినీ తొలగించడం. వికట అంటే కష్టతరమైన, మన జీవితంలోని ఎటువంటి వికటాలు అంటే కష్టాలను తొలగించడం అని అర్థం. ఈరోజు విశేషంగా స్వామివారిని పూజిస్తే మన జీవితంలో ఉన్న వికటాలన్నీ కూడా తొలగుతాయి. స్వామివారి పీఠం పేరుతోటి వికట మహాగణపతిగా పూజించడము చాలా విశేషం. ఈరోజు చంద్రోదయ సమయము 27 శనివారం రాత్రి 9:23. చైత్ర మాసంలో శనివారంతో కూడి వచ్చిన ఈరోజు స్వామివారికి నువ్వుల నూనెతోటి దీపారాధన, బెల్లము కలిపిన నువ్వుల ముద్దలు నైవేద్యంగా సమర్పిస్తే మనకున్న శని దోషాలు తొలగుతాయి. స్వామివారికి గరిక లేని పూజ సంపూర్ణము కాదు కాబట్టి స్వామివారికి గరిక సమర్పిస్తూ అష్టోత్తరము, సంకటనాశన గణేష స్తోత్రము చదివితే చాలా మంచిది. స్వామివారికి ఇంకా నైవేద్యంగా స్వామివారికి ఇష్టమైన జామపండు, అటుకులు, బెల్లము, కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు సమర్పించవచ్చు.
కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు ఈ చైత్రమాసంలో చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. మనకి ఇవి మూఢాలు అవి ఉన్నాయి కాబట్టి చేసుకోవచ్చా లేదా అనుకుంటారు. కొత్తగా నోములు వ్రతాలు అలాంటివి మొదలు పెట్టుకునే వాళ్ళకి కానీ నోములకి మాత్రమే కానీ సంకటహర చతుర్థి చక్కగా జరుపుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. ఉంది కదా ఫ్రెండ్స్, మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం చైత్రమాసంలో వస్తున్న మొదటి సంకటహర చతుర్థి గురించి పూర్తిగా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. క్రోధినామ సంవత్సరము చైత్రమాసంలో వస్తున్న విశేషమైన సంకటహర చతుర్థి రోజు భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని పూజించుకొని స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.